అనదర్ బ్రేకింగ్ న్యూస్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కాకులపాడులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావును టీడీపీ వర్గీయులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. టీడీపీ వర్గీయుల దాడిలో వైసీపీ కార్యకర్త బచ్చు సతీష్కు తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. అటు ఘటనపై యార్లగడ్డ వెంకట్రావు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అది చూస్తున్నాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కాకులపాడులోని ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించినటువంటి విజువల్స్. ప్రచారం నిర్వహిస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావును టీడీపీ వర్గీయులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య అక్కడ ఘర్షణ తలెత్తినట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. సురేష్, ఈరోజు బాపులపాడు మండలం కాకులపాడులో ఈరోజు ప్రచారం నిర్వహిస్తున్న యార్లగడ్డ అక్కడ కొంతమంది టీడీపీ వర్గీయులు ఆవడం అయితే జరిగింది. అయితే ఇది స్థానికంగా ఉన్న వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య గొడవగా అయితే ప్రజెంట్ చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం బాపులపాడు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికి యార్లగడ్డ వెంకట్రావు తన ప్రచారాన్ని కొనసాగించడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి యార్లగడ్డ వెంకట్రావు కాకులపాడులోకి ఎంటర్ అవగానే కొంతమంది టీడీపీ కార్యకర్తలు లోపలికి రావద్దని చెప్పేసి వారిని అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ వర్గీయులు కూడా మేము వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అడ్డం జరగడం. అయితే దీనికి సంబంధించి ఏంటంటే అక్కడ ఎవరైతే వైసీపీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాకులపాడు వైసీపీ వాళ్ళకి, అలాగే అక్కడ టీడీపీ వాళ్ళకి కొంత కొన్ని కుటుంబాల వాళ్ళకి పడకపోవడంతో దీన్ని అలుసుగా ఆసరాగా చేసుకొని గొడవకి పాల్పడినట్టు తెలుస్తా ఉంది. అంతేగాని ఇటు పార్టీ మధ్య విభేదాలు అయితే ఏమీ లేవని చెప్పాలి. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవని దాన్ని పార్టీలోకి చుట్టే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. అందుకనే దీన్ని యార్లగడ్డ కూడా కొంత సీరియస్ గా తీసుకోకుండా ప్రస్తుతానికైతే తన ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి ఫిర్యాదు అయితే బాపులపాడు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. సురేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సుధీర్.